అయోధ్య రాముడికి తెలంగాణతో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? ఎవ్వరికీ తెలియని శ్రీరాముని రహస్యాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయోధ్య రాముడు తెలంగాణ రాముడని మీకు తెలుసా? శ్రీరాముడి జన్మభూమి ఎక్కడో ఉన్న కర్మభూమి మాత్రం తెలంగాణ గడ్డ మీదనే అని మీకు తెలుసా? కోదండరాముడు తెలంగాణలోనే అనర్గళంగా మాట్లాడేవారని ఎంతమందికి తెలుసు? గోదావరి సాక్షిగా రామగుండం ఏర్పాటుకు రాముడే కారణమని ఎంతమందికి తెలుసు? శ్రీరాముడి జన్మభూమి అయోధ్య అయినప్పటికీ ఆయన కర్మభూమి తెలంగాణనేనట. ఎందుకంటే రాముడు ఇక్కడే పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడి అడవులలో సంచరించాడు, ఇక్కడి కందమూలాలు తిన్నాడు, ఇక్కడి తోటల్లో సీతా సమేతుడై విహారించాడు, ఇక్కడి జయశాలల్లో స్నానం చేశాడు. ఈ నేల సాక్షిగా సంధ్యావందన విందుల్లో గోదావరి తీరే అని సంకల్పం చేసుకున్నాడు. అందుకే ఇక్కడ ప్రజలు తమ వాడిగా రామున్నైతే చేసుకున్నారు. రామన్న అని ఆత్మీయంగా అయితే పిలుచుకున్నారు. ఊరికో గుడి కట్టుకున్నారు. ఆది కావ్యంలో లేని కథలు, మూల రామాయణం ప్రస్తావించని ఘట్టాలు గురించి తెలంగాణ స్థల పురాణాల్లో అనేకం అని చెప్పవచ్చు. అయితే రాముడు తెలంగాణను కర్మభూమిగా మలుచుకోవడమే కాకుండా తెలంగాణలో కూడా మాట్లాడేవారట. శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపుడు కాబట్టే భద్రుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని భద్రగిరి మీద నిలిచాడు. భద్రాద్రి రాముడిగా చరిత్రలో నిలిచిపోయారు. గుడి కట్టిన గోపన్నకు గుండెల్లో స్థానమైతే ఇచ్చాడు. ఆ ప్రేమతోనే గోల్కొండ సుల్తానుల నుంచి రామదాసును విడిపించుకున్నాడు. లేడి రూపంలో వచ్చిన మాయావి మారీచుడిని వధించింది తెలంగాణలోనే జీడికల్ దగ్గర ఉన్న వీరాచలంలో అని శాసనాలైతే ఉన్నాయి. అక్కడే సంధ్యావందనం చేసుకోవడానికి నీరు దొరక్క ఒక బండను తన బొటన వేలితో నొక్కగా పాతాళ గంగమ్మ పొంగుకొచ్చింది. ఆ నీటితోనే సూర్యదేవుడికి ఆర్ఘ్యమైతే ఇచ్చాడు. అదే ఇప్పటికీ వీరాచల క్షేత్రం. ఇక రామనగిరి కోటకు రాముడికి విడదీయరాని అనుబంధం అయితే ఉంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది రామగిరి ఫోర్ట్. ఈ రామగిరి ప్రాంతంలోనే సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు అరణ్యవాసంలో సంచరించినట్టు, ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం అయితే చెప్తుంది. ఇక రావణవధ తర్వాత బ్రహ్మహత్య పథకాన్ని వదిలించుకోవడానికి నేటి కీసరగుట్టలోని ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినట్టు స్థల పురాణంలో అయితే ఉంది. ఇక సీతమ్మకు తెలంగాణ మట్టి మీద ప్రత్యేకమైన ప్రేమ. రాముడు నడచిన జాడలు, సీతమ్మ స్నానమాడిన కుంటలు తెలంగాణలో అనేకం. హైదరాబాదుకు అతి చేరువలో ఉన్న అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి క్షేత్రం రాష్ట్రంలోనే అతి పెద్ద పురాతనమైన రామాలయమని చెప్పుకుంటారు. ఇక్కడ రాముడు ఏకశిలమూర్తి. అరణ్యవాసంలో శ్రీరాముడు భద్రాద్రి నుంచి ఆలేరు జీడికల్లు మీద అమ్మపల్లికి వచ్చాడని, ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఒంటిమిట్టకు బయలుదేరాడని చెప్పుకుంటారు. రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. వనవాసం సమయంలో గోదావరి తీరంలో పయనిస్తూ అలసిపోయిన సీతారామ లక్ష్మణులకు ఒక గుట్ట దగ్గర సేద తీరారు. ఆ ప్రాంతం సీతారాములకు బాగా నచ్చింది. అక్కడే 108 రోజులు విడిది చేశారు. నీటి కోసం అక్కడ రోజొక గుండం తవ్వారు. అవే నేటి 108 గుండాలని స్థానికుల కథనం. ఇలా అన్ని గుండాలను కలిపి రాముని గుండాలు అని పిలిచేవారని, అది కాలక్రమంలో రామగుండంగా మారిపోయిందంట. ఇక లవకుశులు పుట్టింది కూడా తెలంగాణలోనే అనేందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి సమీపంలోని వల్మిడి గ్రామమే మహర్షి వాల్మీకి జన్మస్థలం అంటుంటారు. ప్రస్తుతం సీతారామచంద్ర స్వామి ఆలయం
ఉన్న స్థలమే వాల్మీకి ఆశ్రమం అని చెప్తారు. ఆ ప్రకారంగా సీతమ్మ తల్లి లవకుశులకు జన్మనిచ్చిన ప్రాంతం కూడా ఇదే. వాల్మీకి అసలు పేరు వాల్మీకిపురం. సమీపంలో వాల్మీకి తపస్సు ఆచరించిన ప్రాంతాన్ని మునులగుట్ట అంటారు. ఇక సీతారామ లక్ష్మణులు కూడా తెలుగు నేర్చుకున్నారని, తెలుగు అనర్గళంగా మాట్లాడేవారని అంటారు. అయితే దీనిపై పురాణ గాథల్లో ఎలాంటి సాక్ష్యాలైతే లేవు. రామాయణం ప్రకారం రాముడు, దశరథుడు మరియు అతని మొదటి భార్య కౌసల్య దంపతులకు కోసల రాజ్య రాజధాని అయోధ్యలో అయితే జన్మించాడు. అతని తోబుట్టువులలో లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులు అయితే ఉన్నారు. అతను సీతను వివాహం అయితే చేసుకున్నాడు. రాజకుటుంబంలో జన్మించిన రాముడు జీవితాన్ని హిందూ గ్రంథాల్లో ఊహించని మార్పుల ద్వారా సవాలు చేయబడిందిగా వర్ణించారు. అవి పేదరికం మరియు క్లిష్ట పరిస్థితుల్లోకి బహిష్కరించడం, నైతిక ప్రశ్నలు మరియు నైతిక సందిగ్ధలకు సవాళ్ళు. రాముడితో సంబంధం ఉన్న అత్యంత ముఖ్యమైన కథ రాక్షస రాజ రావణుడు సీతను అపహరించడం, తర్వాత ఆమెను రక్షించడానికి రాముడు మరియు లక్ష్మణుడి ప్రయాణం. రాముడు, సీత మరియు వారి సహచరులు జీవిత కథ ఒక వ్యక్తి యొక్క విధులు, హక్కులు మరియు సామాజిక బాధ్యతలను ఉపమానంగా చర్చిస్తుంది. ఇది నమూనా పాత్రల ద్వారా ధర్మం మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని వివరిస్తుంది. జైన మతం మరియు బౌద్ధ మత గ్రంథాల్లో కూడా రాముడి ఇతిహాసాలైతే కనిపిస్తాయి. అయితే ఈ గ్రంథాల్లో ఇతన్ని కొన్నిసార్లు పౌమ లేదా పద్మ అని పిలుస్తారు మరియు వాటి వివరాలు హిందూ సంస్కరణల నుండి గణనీయంగా మారుతూ ఉంటాయి. జైన గ్రంథాలు 63 శకల పురుషులలో 8వది బాలభద్రుడిగా రాముడు కూడా పేర్కొంటారు. సిక్కు మతంలో దాసం గ్రంథంలో 24 అవతారంలో విష్ణువు యొక్క 24 దైవిక అవతారాలలో 20వదిగా రాముడిని ప్రస్తావించారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా, మర్యాద పురుషోత్తముడిగా పరిగణించబడతాడు. రామాయణం ప్రకారం శ్రీరాముని జీవితం మరియు రామాయణం హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. తెలంగాణలో ఆలయాలు. తెలంగాణలో శ్రీరామునికి చాలా ఆలయాలైతే ఉన్నాయి మరియు ప్రజల్లో ఆయన్నైతే ఆరాధిస్తారు. ప్రజల జీవితంపై ప్రభావం. శ్రీరాముడు ఇతిహాసం, రామాయణం తెలుగు ప్రజల జీవితం, సంస్కృతి మరియు సాహిత్యంపై చాలా ప్రభావం అయితే చూపుతాయి. రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం 10 ఏళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనాన్ని నోచుకోబోతున్నాం. అందుకే రామ జన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ కల్పితమని నమ్మవచ్చు. అయోధ్య నిర్మిస్తున్న భవ్య మందిరం ఒక సాధారణ దేవాలయం అయితే కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడు ముందు అంతా సమానులే. అందరి పట్ల ఆ రాముడి దీవెనైతే ఉంటుంది. అందుకే నిర్మాణం సామాజిక సామర్థ్యానికి ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల నుండి ఆలయ నిర్మాణ సాంప్రదాయాలను పరిశీలిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.